హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గుత్తి కాకరకాయ ఫ్రై చేసుకుందాం. మన పాదులకు కాసాయి చిన్న కాకరకాయలు ఇవి. ఇప్పుడే ఫ్రెష్గా కోసి తీసుకొచ్చాను. శుభ్రంగా కడుక్కొని అందులో లోపలివి గంటు పెట్టి లోపలదంతా తీసాను. కొద్ది లేతగానే ఉన్నాయి. లోపల తీసినవి కూడా ఉంచుకోండి. కుక్కర్ పెట్టుకొని ఈ కన్నాల పొట్టు పెట్టుకొని అందులో ఈ కాకరకాయలు అన్నీ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆవిరిలో ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడికించకండి, మెత్తగా అయిపోతాయి. అట్లకి స్టఫింగ్ కావలసినవి పదార్థాలు చూద్దాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక చిన్న దాక్షిణ చెక్క, 2 లవంగాలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు మనం కారం సరిపోయినట్టుగా, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, 1 పెద్ద స్పూన్ శనగపప్పు వేసి వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకొని వేగించుకోండి. అవి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ కూడా వేగనిచ్చి టమాటా పెద్ద టమాటా సగం ముక్కలు చేశాను. ఎక్కువ అక్కర్లొద్దు, మళ్ళీ పులుపు వచ్చేస్తుంది. చిన్న చింతపండు, దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని వేగనివ్వాలి. మరీ ఎర్రగా వేగక్కర్లొద్దు. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టారంటే వేగుతుంది. అన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. ఓ ప్లేట్లోకి తీసుకున్నారంటే చల్లారుతాయి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా రుబ్బిసుకోవాలి. నీళ్ళు గట్ట వేయక్కర్లేదు. అవి వేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాక మనం ముందుగా ఉడికించిన కాకరకాయల్ని గంట పెట్టుకున్నాం కదా, ఆ గంటలో చిన్న చిన్న ముద్దలు పెట్టుకోవాలి. ఆ రకంగా పెట్టుకున్నారంటే అన్నిటికీ ఒకవేళ ముద్ద మిగిలినా కూడా మళ్ళీ కూరలో వేసుకోవచ్చు మన ఫ్రైలోని. ఈ పేస్ట్లో కొద్దిగా నూనె వేసుకొని కలుపుకోండి, బాగుంటుంది. అన్నీ అలా పెట్టేసుకున్న తర్వాత మనం కాకరకాయల్లో తీసుకున్న ఈ గింజలు అవి ఉన్నాయి కదా, లేతగా ఉన్నది కాబట్టి అవన్నీ ఈ కాకరకాయల్లో మళ్ళీ పెట్టుకున్నారంటే ఆ కాకరకాయతో పాటు ఇవి వేగిపోతాయి. సేదు అస్సలు ఉండదండి. సేదు ఉంటుంది అనుకుంటారు, అందుకే ఆయిల్లో ఏం ఫ్రై చేయక్కర్లేదు. ముందుకుంటాని ఆవిరి మీద పెట్టుకున్నారంటే బాగుంటుంది. అన్నీ ఆ రకంగా పెట్టేసుకున్న తర్వాత అదే కళాయిలోని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనిచ్చి ఎల్లుల్లిపాయలు కసాపిసా కొట్టుకొని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ మంచిది, వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది, రుచి కూడా వస్తుంది. ఎల్లుల్లిపాయ వేగనిచ్చి ఈ స్టఫింగ్ చేసిన కాకరకాయలన్నిటిలో వేసుకొని అలా ఒకటి ఒకటి పేర్చుకున్నారంటే లోపల పైకి వచ్చేది. ఆ మిగిలిన ఈ పేస్ట్ కూడా, మసాలా పేస్ట్ కూడా వేసుకొని అలాగా మూత పెట్టి వేగనివ్వాలి. కలిపేటప్పుడు కొద్ది జాగ్రత్తగా కలుపుకున్నారంటే, ఎందుకంటే ముందుగా కొద్దిగా ఆవిరి పట్టాము కాబట్టి కొద్దిగా మెత్తగా ఉన్నాయి కాబట్టి
వేగిపోతాయి అవి. కొద్దిగా అంటుకుంటుంది పేస్టు. కొద్దిగా నెమ్మదిగా కలుపుకొని బాగా దగ్గరికి వేగిందాకా ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేగించుకోండి, మాడదు. కొద్దిగా మూత పెట్టుకున్నారంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండి మాడకంటా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా బాగుంటుంది తినడానికి. సాంబారు గట్టా చేసుకునేటప్పుడు ఈ ఫ్రై చాలా బాగుంటుంది. స్టఫ్డ్ గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ.